కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొలంబియా సైన్యానికి చెందిన C-130 హెర్క్యులస్ రవాణా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదుపు తప్పి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 90 మంది సైనికులు మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దక్షిణ కొలంబియాలోని ప్యూచుమయో ప్రావిన్స్లో గల పుయర్టో లెగుజామో నుంచి ఈ విమానం బయలుదేరింది. విమానం గాల్లోకి ఎగిరిన వెంటనే ఒక్కసారిగా అదుపు తప్పి నేలను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో సుమారు 110 మంది సైనికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సమీప హాస్పిటల్స్ కు తరలించారు. ఈ ఘటనపై కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విమాన ఆధునీకరణలో జాప్యం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధ్యక్షుడు గుస్తావో పెట్రో అసహనం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవటానికి అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొలంబియా సైన్యానికి చెందిన C-130 హెర్క్యులస్ రవాణా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి అదుపు తప్పి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 90 మంది సైనికులు మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దక్షిణ కొలంబియాలోని ప్యూచుమయో ప్రావిన్స్లో గల పుయర్టో లెగుజామో నుంచి ఈ విమానం బయలుదేరింది. విమానం గాల్లో ఎగిరిన వెంటనే ఒక్కసారిగా అదుపు తప్పి నేలను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో సుమారు 110 మంది సైనికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సమీప హాస్పిటల్స్ కు తరలించారు. ఈ ఘటనపై కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విమాన ఆధునీకరణలో జాప్యం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని అధ్యక్షుడు గుస్తావో పెట్రో అసహనం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవటానికి అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.